నీకు అవమానం జరిగిన చోట కావలసింది తిరిగి నిలబడే ధైర్యం, అంతేకాని తిరిగి అవమానించే గుణం కాదు. బానిసగా బ్రతికినన్ని రోజులు ఊరంతా చుట్టాలే అవుతారు. ప్రశ్నించటం మొదలు పెడితే మన సొంతింటోళ్ళు కూడా శత్రువులవుతారు. నీకు కావలసిన దానికోసం శ్రమించకుండా పోగొట్టుకున్న దాని గురించి ఏడవటం మూర్ఖత్వం అవుతుంది. నీవు నిజాయితీగా ఉన్నంత వరకు ఒకరి ముందు నటించాల్సిన అవసరం లేదు. విజయాన్ని చూసి మురిసిపోకండి, అది తొలి అడుగు మాత్రమే, గమ్యం కాదు. ఒక ఆడది సంతోషంగా బ్రతకటానికి ఆస్తులు అంతస్తులు అవసరం లేదు. భర్త అనేవాడు పక్కన ఉంటే చాలు. కష్ట సుఖాల్లో కలిసి పాలు పంచుకుంటూ ఎలాంటి కష్టం వచ్చినా నీకు నేనున్నానని భరోసా ఇచ్చే భర్త తన పక్కన ఉంటే ఆడదానికి ఇంకేమీ అక్కర్లేదు. లైఫ్ లాంగ్ సంతోషంగా గడిపేస్తుంది.